ఈరోజు మనము అండర్స్టాండింగ్ ఆఫ్ యాడ్ నెట్వర్క్స్ గురించి తెలుసుకున్నాము. యాడ్ నెట్వర్క్స్ అంటే ఏమంటే యాడ్ నెట్వర్క్స్లో వచ్చిందనేసి మనకు చాలా ఇప్పుడు గూగుల్ ఒక యాడ్ నెట్వర్క్ అనమాట. గూగుల్ యాడ్సెన్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చి యాడ్ స్టెర్రా అంటారు. నెక్స్ట్ మీరు గూగుల్లోకి పోయిందనేసి మీరు సెర్చ్ చేసినారంటే యాడ్ స్టెర్రా, గూగుల్, నెక్స్ట్ ఇంకా చాలా యాడ్ నెట్వర్క్లు ఉన్నాయన్నమాట. మీ వెబ్సైట్ మీరు అక్కడ అప్లోడ్ చేసినారంటే మీకు డబ్బులు వస్తుంది. లేదా మీరు యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ యాడ్ నెట్వర్క్లోకి వెళ్ళిందని మీ ఎంగేజ్మెంట్ని, అంటే మీకు వెబ్సైట్ ట్రాఫిక్ కావాలన్నా, కన్వర్షన్ చేసుకోవాలన్నా, ప్రోడక్ట్ మీద అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకున్నా మీరేం చేయొచ్చు, ఆ యాడ్ నెట్వర్క్లోకి వెళ్ళిందనేసి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, దాని గురించి తెలుసుకుందాము. యాడ్ నెట్వర్క్స్ ఏ విధంగా మనకు స్పేస్ ఇస్తుంది, ఏ విధంగా ప్రైస్ చేస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్, బేసిక్స్ అనమాట. ఇది యాడ్ నెట్వర్క్లు గురించి మనకు తెలుసుకోవడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే ఆల్ ఆఫర్ బిజినెస్ లుకింగ్ టు అడ్వర్టైజ్ యాడ్ స్పేస్ ఆన్ వెబ్సైట్స్. ఇవి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఒక యాడ్ స్పేస్ అనేది ఇస్తుందన్నమాట. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, మీకు వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక యాడ్ స్పేస్ అనేది ఇస్తుంది. వెబ్సైట్స్ దట్ ఆఫర్ దిస్ యాడ్ స్పేస్ క్యాన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దీస్ నెట్వర్క్స్. ఈ యాడ్ స్పేస్ అనేది ఈ యాడ్ నెట్వర్క్లో ఒక పార్ట్ అవుతుంది అనేసి దానికి అర్థం అనమాట. అంటే ఏమి, యాడ్ నెట్వర్క్ అనేది నీకేమి ఒక వెబ్సైట్లో ఒక యాడ్ స్పేస్ అనేది నీకు ఇస్తుంది. యాడ్ నెట్వర్క్ అనేది ఆ వెబ్సైట్లో నీకు ఒక యాడ్ స్పేస్ అనేది ఇస్తుంది. నువ్వు ఏ యాడ్ చేయాలనుకుంటున్నావు, బ్యానర్ యాడా, స్క్వేర్ యాడా, రెక్టాంగిల్ యాడా, అలాగనమాట. దే క్యాన్ డూ థింగ్స్ లైక్ సెట్ మినిమం ప్రైసెస్ ఫర్ హౌ మచ్ మనీ దే ఎక్స్పెక్ట్ ఫర్ షోయింగ్ యాడ్స్. ఎంత డబ్బులు నీకు పే చేయాల్సి వస్తుంది, ఎంత ఎన్ని యాడ్స్కి, వీడియో యాడ్కి ఎంత, డిస్ప్లే యాడ్కి ఎంత, బ్యానర్ యాడ్కి ఎంత, అలా అనేది వాళ్ళు నీకు చెప్తారనమాట, ఎంత డబ్బులు నువ్వు పే చేయాలనేసి. ప్రతి నెట్వర్క్కి ఏమి ఒక దానికి సంబంధించినటువంటి ఓన్ రూల్స్ ఉంటుంది, దానికి ఓన్ ప్రాసెస్ ఉంటుంది, ఓన్ బిడ్డింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీనికేమి సపోజ్ ఇప్పుడు నేను ఏఐ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నాకు ఇండియాలో నేను అడ్వర్టైజ్మెంట్ చేయాలా దీని గురించి అనుకున్నప్పుడు కాంపిటీషన్ లేకపోతే నాకు 1 రూపీ పడుతుంది. అదే నేను కాంపిటీషన్ ఉంటే ఒక్కొక్క దీనికి నాకు 100 రూపీస్ పట్టచ్చు అనమాట. దాన్ని బట్టి దాని యాడ్ నెట్వర్క్ ఎంత ప్రైస్ చేయాలో డిసైడ్ చేస్తుంది. మనము పోతానంగా నేను ఇది 10 రూపాయలు ఇచ్చేస్తాను, నాకు యాడ్ చేయని దీనికి లేదనమాట. అది అక్కడ ఉండేటువంటి ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మనకు సౌత్లో మనకేం తెలుసు బాగా, ఓకే బట్టలు ఇదంతా ఎక్కువ పోతాయని. ఆ టైంలో నేను బట్టలు డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అర్థమైంది కదా. సో దాన్ని బట్టిందనేసి మిగతా టైంలో తక్కువ ఉండొచ్చు. అంటే డిమాండ్ దాన్ని బట్టిందనేసి నీకు ఈ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. Networks can also help you target specific audience through two main routes: the topics of the web pages where the ads appear, the general information about the people viewing the content. అంటే 2 రకాలుగా యాడ్ నెట్వర్క్ అనేది చూపెడుతుంది అనమాట. అర్థమైందా. సపోజ్ ఒకటి వచ్చిందనేసి ఏమి, వెబ్ పేజ్, సపోజు ల్యాప్టాప్ అనుకోండి, ఈ ల్యాప్టాప్ ఎక్కడైతే వెబ్ పేజ్ అంటే ల్యాప్టాప్ రివ్యూస్ కానీ, ల్యాప్టాప్ హార్డ్వేర్ ఎక్కడైతే ల్యాప్టాప్స్ ఉంటాయో అక్కడ వెబ్సైట్ని ఈ యాడ్ని చూపెట్టడం, అంటే నీ ల్యాప్టాప్కి రిలేటెడ్గా యాడ్ని చూపెట్టడం. ఇంకోటి ఏమి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి, నేను ల్యాప్టాప్ ఫర్ గేమింగ్ అనేది సెర్చ్ చేస్తాను అంటే, గేమింగ్ అనేది నేను సెర్చ్ చేస్తున్నాను గూగుల్లో అంటే, నేను ఏ వెబ్సైట్కి అయితే వెళ్తానో అక్కడ అంటే నా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అక్కడ ఎక్కడికైతే నేను వెళ్తూ ఉంటానో అక్కడ నాకు ల్యాప్టాప్స్ని చూపెడుతుంది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ల్యాప్టాప్ ఫర్ గేమింగ్ అనేసి సెర్చ్ చేసిన తర్వాత నేను ల్యాప్టాప్ ఫర్ గేమింగ్ కాకుండా ఇంకోటి ఏదైనా వెతకతాను అనుకోండి, నాకు అక్కడ కూడా ఏమని చూపెడుతుంది, ల్యాప్టాప్ ఫర్ గేమింగ్ అని చూపెడుతుంది. ల్యాప్టాప్ ఫర్ గేమ్స్ అంటే ల్యాప్టాప్స్ని చూపెడుతుంది అనమాట. అర్థమైందా. 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి వచ్చిందని ఎక్కడెక్కడ ల్యాప్టాప్కి సంబంధించిన రివ్యూస్, ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ల్యాప్టాప్కి సంబంధించిన ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేయడం. ఇంకోటి ఏమి, నేను సెర్చ్ చేసిన దీన్ని బేస్ చేసుకొని, నా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నేను ఏ వెబ్సైట్కి వెళ్తానో అక్కడ యాడ్ని చూపడం అనమాట. అర్థమైంది కదా దీనికి. నెక్స్ట్, బయింగ్ అండ్ సెల్లింగ్ యాడ్స్ హ్యాపెన్స్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ ది నెట్వర్క్స్ కలెక్ట్ మనీ ఫ్రమ్ బిజినెసెస్ అండ్ పే. అదే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ నేను పే చేస్తాను అంటే 90 రూపీస్ నీకు అడ్వర్టైజ్ వెబ్సైట్ మనకి ఇచ్చి 10 రూపీస్ గూగుల్ యాడ్వర్డ్స్ కానీ, నెక్స్ట్ ఈ యాడ్స్ ఈ నెట్వర్క్స్ యాడ్ నెట్వర్క్స్లో డబ్బులు తీసుకుంటుంది అనమాట. అర్థమైందా ఎలా పనిచేస్తుంది ఏమనేది. నెక్స్ట్, యాడ్ దే క్యాన్ టెల్ యూ హౌ మెనీ టైమ్స్ యువర్ యాడ్స్ ఆర్ షోన్. ఈ మెట్రిక్స్ గురించి సంబంధించింది. ఎంతమంది చూసినారు, ఎంత డబ్బులు పే చేయాలి, ఎంతమంది క్లిక్ చేసినారు, నువ్వు ఎంత డబ్బులు పడుతుంది, అది ఆ మెట్రిక్స్ అనలైటిక్స్లోకి నువ్వు ఒక యాడ్ రన్ చేసినారంటే నువ్వు దాంట్లోకి నీకు మొత్తం తెలిసిపోతుంది అనమాట. వేర్ దే హ్యావ్ బీన్ షోయింగ్ అప్ అంటే ఎక్కడెక్కడ చూపెట్టినారు యాడ్స్ని, ఏ వాళ్ళని టార్గెట్ చేసినారు,
ఏమి ఎక్కడ నువ్వు సపోజ్ నువ్వు ఎక్కడ నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావు, ఏ వెబ్సైట్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా దానికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ట్రాకింగ్ టు యువర్ వెబ్ పేజెస్, సో యూ కెన్ సీ ఇఫ్ యువర్ యాడ్స్ ఆర్ రిజల్టింగ్ ఇన్ కన్వర్షన్స్ ఆన్. ఇప్పుడు నువ్వు యాడ్ అంటే ఏమి ఈ యాడ్ నెట్వర్క్స్ నీకు అనలైటిక్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే నువ్వేమి ఈ గూగుల్ యాడ్వర్డ్స్లోకి పోయిందని నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేసినావు అంటే దాంట్లో ఎంతమంది చూసినారు, ఏమే ఎంతమంది క్లిక్ చేసినారు, ఎంతమంది ప్లేస్ ఆర్డర్ చేసినారు, ఏమి ఎంతమంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినారు, ఎంతమంది నీకు ఇలా చేసినారు అలా చేసినారు, ఎంతమంది వెబ్సైట్లోకి వచ్చినారు, మొత్తం అనేది నీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే డీటెయిల్స్ పూర్తిగా యాడ్ నెట్వర్క్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తుంది అనేసి దీనికి అర్థం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చిందనేసి దీంట్లో సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్ ఉంటుంది. ఇది యాడ్ నెట్వర్క్. యాడ్ నెట్వర్క్ తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏమి, అండర్స్టాండింగ్ ఆఫ్ యాడ్ నెట్వర్క్ అనేసి అర్థం చేసుకున్నాం. అండర్స్టాండింగ్ ఆఫ్ యాడ్ నెట్వర్క్స్ ఇప్పుడు చూసినాం. అంటే యాడ్ నెట్వర్క్స్ అంటే ఏమి, అది ఎలా పనిచేస్తుందో ఏమి అనేది దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకుంటాం, సెర్చ్ ఇంజిన్ అడ్వర్టైజ్మెంట్, అంటే సెర్చ్ ఇంజిన్ యొక్క అడ్వర్టైజ్మెంట్, డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ ఏమి అనేది చూద్దాం. సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్ అంటాం. ఏమి సెర్చ్ యాడ్ అంటే ఏమి, గూగుల్లో మనము సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు దాని తర్వాత ఇక్కడ వస్తుంది చూసారా స్పాన్సర్డ్ అనేసి, దాన్ని ఏమంటాము, సెర్చ్ యాడ్ అంటాము. డిస్ప్లే యాడ్ అంటే ఏమి, డిస్ప్లే యాడ్ అంటే వెబ్సైట్లో ఇప్పుడు నీకు వెబ్ పేజెస్ ఉంది కదా, వెబ్ పేజెస్లో ఎక్కడైతే బ్యానర్ టైప్లో వస్తుందో ఇలా సైడ్ బార్లో ఇలా పెద్దదిగా, ఆర్టికల్ మధ్యలో ఇలా చిన్నదిగా వస్తాయి చూసారా, దీన్నేమి డిస్ప్లే యాడ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏమనేది చూద్దాం. ఇప్పుడు ఈ సెర్చ్ యాడ్కి వచ్చిందనేసి ఏమిరా అంటే, సెర్చ్ యాడ్లో ఏముంటుంది, ఓన్లీ హెడ్లైన్ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు టైటిల్ అనుకోండి, టైటిల్ ఉంటుంది, గ్రాబ్ 25% ఆన్ టీషర్ట్స్, ఇది ఒక టైటిల్ హెడ్లైన్ అనమాట. అర్థమైంది కదా? ఇది అర్థమైంది కదా, ఇది ఒక హెడ్లైన్ అనమాట. అంటే ఏమి, ఒక టెక్స్ట్ కానీ ఒక లైన్ కానీ అలా ఉంటుంది. కానీ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్లో ఏముంటుంది, ఒక పిక్చరు, వీడియో, యానిమేషన్, టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇట్ డిస్ప్లేస్ వెన్ సర్చ్ ఏ వర్డ్. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తావో, అంటే ఇక్కడ టీషర్ట్ అనేసి నువ్వు సెర్చ్ చేసినావు అంటే టీషర్ట్కి సంబంధించింది మాత్రమే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇట్ డిస్ప్లేస్ టు దేర్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు టీషర్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఇంతకుముందు కానీ లేదా ఏదన్నా కానీ ఇక్కడ బై ఫర్ టీషర్ట్స్ ఫర్ చిల్డ్రన్ అనేది సెర్చ్ చేసినారంటే అప్పుడు చూపెడుతుంది అనమాట, ఆ వెబ్సైట్స్లో చూపెడుతుంది అనమాట. ఇది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి టీషర్ట్స్ అనేది దీన్ని సెర్చ్ ఎక్కువ చేస్తున్నారు అనుకోని, దాని ఇంట్రెస్ట్ని బట్టి ఏం చేస్తుంది, వానికి యాడ్ డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చిందని ఓన్లీ ఎప్పుడైతే ఇక్కడ సెర్చ్ చేస్తారో అప్పుడే చూపెడుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏమి, షోస్ ఇన్ ఓన్లీ బ్రౌజర్, లీవ్ బ్రౌజర్ వీ కాంట్ రీచ్. అంటే ఏమి, ఇది ఎప్పటిదాకా అయితే గూగుల్ క్రోము, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు, నెక్స్ట్ అలా కాకుండా మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓపెరా ఇలా ఏవైతే ఉన్నాయో దీంట్లో మాత్రమే మనం ఏం చేయొచ్చు, చూపెట్టగలం. కానీ ఇది అలా కాదు. ఎక్కడైతే వేర్ కస్టమర్స్ స్పెండ్ టైమ్ ఆన్ వెబ్సైట్, ఎక్కడైతే కస్టమర్స్ మనకు టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడ దీన్ని డిస్ప్లే యాడ్ అనేసి మనం చూపెట్టచ్చు. సపోజ్ నేను ఒక టీషర్ట్ కావాలనేసి నేను ఇంతకుముందు సెర్చ్ చేసినాను, అక్కడ నేను పర్చేస్ చేయలేదు, కానీ నేను వచ్చిందనేసి వేరే వెబ్సైట్లో ఆర్టికల్ చదువుతాను అనుకోండి, అక్కడ మీకేమి ఇది డిస్ప్లే యాడ్ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే అక్కడ చూపెడుతుంది అనమాట. అంటే ఏమి, దెర్ వాజ్ మిలియన్స్ వెబ్సైట్స్ బియాండ్ సెర్చ్ ఇంజిన్ వేర్ వీ లైక్ టు డిస్ప్లే. అంటే ఏమి, దీనికి అర్థం ఏమరా అంటే మనకు ఇక్కడ వరల్డ్లో చాలా మిలియన్స్ అంటే ల్యాక్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో డిస్ప్లే చేయడానికి ఈ ఆపర్చునిటీ ఉంది అనేసి ఇక్కడ దీనికి అర్థం అనమాట. నెక్స్ట్ ఏమి, వీడియో. ఇప్పుడు సెర్చ్ యాడ్ చూసాము, నెక్స్ట్ డిస్ప్లే సెర్చ్ యాడ్ అంటే అర్థమైంది, నెక్స్ట్ డిస్ప్లే యాడ్ అంటే అర్థమైంది. ఈ డిస్ప్లే యాడ్లోనే ఏమి టెక్స్ట్ ఉండొచ్చు, పిక్చర్ అంటే ఇమేజ్ ఉండొచ్చు, నెక్స్ట్ దీంట్లోనే ఏమి వీడియో. ఇప్పుడు మనము ఈ వీడియో గురించి తెలుసుకున్నాము, ఈ వీడియో అడ్వర్టైజ్మెంట్ గురించి తెలుసుకుందాం. వీడియో అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమి, ఇప్పుడు మనం అందరూ యూట్యూబ్ చూస్తారు, యూట్యూబ్లో వచ్చిందనేసి నేను ఎందుకు యూట్యూబ్ చెప్తాను అంటే, ఇది గూగుల్ ఉంది, మనం ఏదైనా యాడ్ డిస్ప్లే చేస్తాను అంటే గూగుల్ వాడు వాళ్ళకి దాంట్లో చూపెడతాడు అనమాట. అర్థమైందా? వాంది గూగుల్ అనేది అది వాంది సపరేట్ నెట్వర్క్ కాబట్టి గూగుల్ వాడు దాంట్లో చూపెడతాడు. సో వాట్ విల్ బీ వీడియోస్ హ్యావ్, అంటే వీడియోస్లో ఏముండాలి అనేసి. అంటే ఒక వీడియో నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అంటే అది ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఎడ్యుకేషనల్గా ఉండాలి, నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ప్రతి ఒక్క వీడియోలోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట, ఇది కామన్. ఓకే, అలా లేకుండా మనము ఎవరు చేయరు వీడియోలు.
నెక్స్ట్ మీ ప్లాన్ సేమ్ ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ ప్రతి మార్కెటింగ్లోనూ ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ నా వీడియోస్ కంటిన్యూగా చూస్తా అంటే ప్రతి దీంట్లోనూ నేను ఇదే చెప్తా ఉంటాను. టార్గెట్ ఆడియన్స్ ఏమి, ఈ ఎటువంటి ఇప్పుడు ల్యాప్టాప్సా లేదా కంటిన్యూస్ చేస్తున్నారా లేదా, ఇవి కంటిన్యూ అనమాట. ఈ ప్లాన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. మనం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ రోజు నేను యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిందనేసి నేను ఒక నెల తర్వాత చేసినట్టు అంటే కాదనమాట. కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అనలైటిక్స్ అనేది ఎంతమంది చూసినారు, ఎక్కడ స్టార్ట్ టు ఫినిష్, ఎంతమంది స్టార్టింగ్ ఇంకా ఫినిష్ దాకా చూసినారు, ఎంతమంది నీ వీడియోస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమందిని టైం స్పెండ్ చేస్తున్నారు, దాంట్లో కామెంట్ ఏమైనా చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా, ఇవంతా సేమ్ కమెంట్ చేశారా లేదా, లైక్లు ఎంత వచ్చినాయి, ఎంత సెకండ్లు చూస్తున్నారు, ఈ అనలైటిక్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, కంటెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్. అనలైటిక్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, మనం ఈ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోని ఆ విధంగా డిజైన్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు సపోజు ఒక మోస్ట్ ఆఫ్ యూర్ ఆడియన్స్ వాచింగ్ యూ ఫోకస్ ఆన్ అప్లోడింగ్ మోర్ ఫ్రెష్ కంటెంట్ అంటే మీ వీడియో మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారంటే నువ్వు కంటిన్యూగా వీడియోస్ని అప్లోడ్ చెయ్యి అనేసి. నెక్స్ట్ పీపుల్ వాచ్ ఫ్యూ సెకండ్స్ అంటే ఇక్కడ కొంతమంది ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూసిందని తర్వాత గుమ్ముని వెళ్ళిపోతున్నారు అంటే నువ్వేం చేయాలి, దానికి తగ్గట్టు కంటెంట్ని మోర్ అట్రాక్టివ్గా చేయాలి. ఇప్పుడు నా వీడియో నేను చెప్పే లాంగ్వేజ్ నేను చెప్పే ఇది మీకు నచ్చకుండా మీరు తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే దానికి అర్థం నా కంటెంట్ మీకు నచ్చట్లేదు. సో నేనేం చేయాలి, నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు దాన్ని కొంత అట్రాక్టివ్గా చేయాలి అనేసి దానికి అర్థం అనమాట. ఇఫ్ మోస్ట్ పీపుల్ స్పెండ్ ఓన్లీ మినిట్ వాచింగ్ యువర్ డెమోస్, ట్రై క్రియేటింగ్ వీడియోస్ దట్ ఆర్ అంటే ఇప్పుడు 90 సెకండ్ వీడియో అనుకోండి, 90 సెకండ్స్లో 50 సెకండ్స్ వరకే చూస్తున్నారు అంటే అప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియో ఏం చేయాలంటే 60 సెకండ్ వీడియో చేయాలి. అప్పుడే నీకు 50 సెకండ్స్ అంటే ఇది 50% అనుకుంటే అప్పుడు నీకు ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది 90%. అంటే నీ ఈ వీడియోని కన్సైజ్ చేసి అంటే తక్కువ సైజ్ చేసింది అనేసి నీకు ఎక్కువ రీచ్ వచ్చే విధంగా చూడాలి అనేసి దానికి అర్థం అనమాట. వీడియో పర్ఫార్మెన్స్, లైక్స్, డిస్లైక్స్, కామెంట్స్ ఇవన్నీ కామన్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ అనలైటిక్స్ గురించి తెలుసుకుందాము. అంటే అనలైటిక్స్ అంటే మెట్రిక్స్ అంటే డైమెన్షన్స్ అంటే కన్వర్షన్ అంటే ప్రతి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ అనలైటిక్స్ గురించి తెలుసుకోవడం, మెట్రిక్స్ గురించి మీరు కన్వర్షన్ రేట్ అంటే క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్ త్రూ యాక్షన్ అంటే ఇవంతా యాజ్ ఎ డిజిటల్ మార్కెటరు ఈ టర్మ్స్ అనేది కంపల్సరీ. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇవంతా యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా నీకు ఇవంతా తెలిసి ఉండాలన్నమాట. అర్థమైందా? దీంట్లో మెట్రిక్స్ అంటే చూద్దాము. మెట్రిక్స్ అంటే యూ క్యాన్ ట్రాక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సమ్వన్ లుక్డ్ అట్ ఏ బ్లాగ్ పోస్ట్, ద అమౌంట్ ఆఫ్ టైమ్ దే స్పెంట్ ఆన్ ఇట్. అంటే నేను అనుకోండి, నేను 10 టైమ్స్ని ఒక పేజ్ని విజిట్ చేశాను, ఆర్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క టైంలో 10 మినిట్స్ టైము స్పెండ్ చేశాను ఈ పేజ్ని. మెట్రిక్స్ అంటే ఒక యూజరు ఒక వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎన్ని సెకండ్ల వరకు, ఎన్ని మినిట్స్ వరకు ఉన్నాడు అనేసి. మెట్రిక్స్. డైమెన్షన్ జనరలీ అనలైజ్ యువర్ మెట్రిక్స్ అంటే ఇప్పుడు ఈ మెట్రిక్స్ని అనలైజ్ చేయడాన్ని డైమెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు నేను వచ్చినటువంటి ఈ వెబ్ పేజ్లో ఎంత టైం స్పెండ్ చేసినానో అది మెట్రిక్ చేసినారు. నెక్స్ట్ అనలైజ్ చేయడం అనమాట. క్లిక్ చేస్తున్నారా లేదా, కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళినాడా లేదా, నెక్స్ట్ వేరేది ఇంకేదన్నా చేసినాడా లేదా, అంటే నేను ఈ 10 మినిట్స్ స్పెండ్ చేసినప్పుడు నేను ఏమేమి చేస్తూ ఉన్నాను ఆ వెబ్సైట్లో ఈ 10 మినిట్స్ టైంలో నేను ఏం చేస్తున్నాను, దాన్ని జనరలీ అనలైజ్ యువర్ మెట్రిక్స్ బై యూజింగ్ వాట్ ఆర్ కాల్డ్ ఈ మెట్రిక్స్ని అనలైజ్ చేయడాన్ని నేను ఈ 10 మినిట్స్ టైంలో ఈ వెబ్ పేజీలో పర్టికులర్ వెబ్ పేజీలో ఏం చేస్తా ఉన్నాను అనేది దీనికి దానికి అర్థం అనమాట. నెక్స్ట్ కన్వర్షన్. ఇప్పుడు కన్వర్షన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, అటు కట్టుకుపోయాను కానీ ప్లేస్ ఆర్డర్ చేయలేదు అంటే ఓన్లీ క్లిక్ వరకే ఉంది కానీ కన్వర్షన్ అంటే ప్లేస్ ఆర్డర్ వరకు ఎప్పుడైతే వెళ్తారో దాన్ని ఏమంటారు అంటే మన ఒక యూజరు వెబ్ పేజ్కి వచ్చి అనలైజ్ చేసి టైం స్పెండ్ చేసి ప్లేస్ ఆర్డర్ చేస్తున్నారు అంటే ఈ ప్లేస్ ఆర్డర్ కాడికి వచ్చిన తర్వాతనే దాన్ని ఏమంటాము కన్వర్షన్ అంటాం. నెక్స్ట్ ఇంకా చాలా అనలైటిక్స్లో మెట్రిక్స్ ఉంటాయి. డివైస్ మొబైలా, డెస్క్టాపా, నెక్స్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ బ్రౌజర్లో స్పెండ్ చేస్తున్నారు, ఏ లొకేషన్, ఇండియానా, అమెరికానా, ఆస్ట్రేలియానా, ఏ లొకేషన్ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఇలా చాలా అనలైటిక్స్ అనేది సింపుల్ కాదనమాట, చాలా పెద్దది. అర్థమైందా? డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ అనే టాపిక్ ఈ రోజుతో ఖతం. థ్యాంక్ యూ.